కొన్ని అనుకోకుండా సక్సెస్, కొన్ని కష్టపడితే వచ్చే సక్సెస్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై 11 సీట్లకు పరిమితం అయ్యాక కింద క్యాడర్లో బోల్డ్ అంతమంది తెలుగుదేశంలో చేరాలను, జనసేనలో చేరాలను చూస్తున్నారు. బీజేపీ వైపు పెద్దగా చూడట్లేదు. ఎందుకంటే లోకల్ నాయకత్వాలు వీళ్ళైతే కనుక మాట వింటారు, అంటే వీళ్ళ దగ్గర అయితే పని చేయించుకోవచ్చు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. వీళ్ళిద్దరే మెయిన్ రోల్ అన్నటువంటి ఫీలింగ్ ఉంది. అయితే అటు జనసేన చేర్చుకోవట్లేదు, ఇటు తెలుగుదేశం పార్టీ చేర్చుకోవట్లేదు. స్వయంగా చంద్రబాబు గారే క్లియర్గా చెప్పేశారు, ఎవరిని చేర్చుకోవద్దు అని పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. అవసరాల కోసం ఇప్పుడు వస్తారు, అట్లాంటి వాళ్ళని పెట్టుకుని మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 164 మంది వీళ్ళ వాళ్ళు ఉండగా మళ్ళీ వైసీపీ వాళ్ళని తెచ్చుకుని ఏం చేసుకోవాలి? ఎవడన్నా వచ్చేది ఎందుకు? ఏదో పనులు చేయించుకోవడానికి, పనులు చక్కబెట్టేందుకోసం ఇప్పుడు గెలిచాక పార్టీలోకి వచ్చే వాళ్ళని తీసుకోవద్దన్న, అది బెనిఫిట్. ఎవరైతే అటు పోవడానికి వీలుండదు. రెండవది, అక్కడ స్థిరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండడానికి, ఇక జగన్నే నమ్ముకోవడానికి అన్నటువంటి కాన్సెప్టే ఉంటుంది. అది జగన్ కష్టపడి ఆ కార్యకర్తల్ని నిలబెట్టుకోవడం కంటే చంద్రబాబు గారి నిర్ణయం ఓ రకంగా జగన్కి ఫెచ్చింగ్ అవుతుంది.